ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులు వాళ్ళందరికీ స్వాగతం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కపర్ ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి మిత్రులందరికీ మరొకసారి స్వాగత సుమాంజలు అర్పిస్తూ ఉన్నాం. జరిపి భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారితో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైనటువంటి అంశాలన్నింటిపైన కూడా ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వచ్చినటువంటి లక్ష్మణ్ గారితో మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ నెలలోనే ఒక జర్నలిస్టులు ఒకే రోజు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అది ఒక్క మెదక్ ఉమ్మడి జిల్లాలోనే. ఇంకొక జర్నలిస్టు కూడా అదే రోజు, అంటే ఒకే రోజు రాష్ట్రంలో 4 జర్నలిస్టులు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. వారందరికీ మన తరఫున మన అంతర్వ్యాప్తంగా పర్యటన చేసినటువంటి లక్ష్మణ్ గారు అనేక అంశాలు వారి దృష్టికి వచ్చాయి. చాలా సందర్భాల్లో జర్నలిస్టులు కూడా వారిని కలిసి తమకు సంబంధించిన ఇబ్బందుల గురించి, ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, జర్నలిస్టులను ఏ రకంగా మోసం చేసిందనేటువంటి విషయాలు కూడా అనేక విషయాలు ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైన ముందుగా ఆయన యాత్ర విశేషాలు, యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది, వారి దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వాటిపైన ముందుగా లక్ష్మణ్ గారు మాట్లాడతారు. దాని తర్వాత ఆయన మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి మిత్రులు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా లక్ష్మణ్ గారు సమాధానాలు ఇస్తారు. స్వాగత కార్యక్రమం మా జిల్లా హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు అరవింద్, అలాగే మెదక్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు హబీబ్, వీళ్ళిద్దరూ సన్మానం చేస్తాను. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మిత్రులు కప్పర్ ప్రసాద్ గారు, జనరల్ సెక్రటరీ నీలేష్ గారు, ఉపాధ్యక్షులు నరసింహ గారు, మిగతా జర్నలిస్ట్ మిత్రులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. మార్పు కోసం బీజేపీ తలపెట్టినటువంటి జనచైతన్య యాత్ర 14 రోజులు దాదాపు 22 జిల్లాల్లో 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో 48 అసెంబ్లీలలో 206 మండలాలు 1800 పై చిలుకు గ్రామాల్లో 26 అసెంబ్లీ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు 2800 కిలోమీటర్ల యాత్ర చాలా విజయవంతంగా, అర్థవంతంగా, సంపూర్ణంగా జరగడం. పక్షం రోజుల యాత్ర ప్రజల పక్షాన సాగింది. ఇది క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ యాత్ర ద్వారా ప్రతి పల్లెలోనూ, ప్రతి వాడలో కూడా యాత్ర కొనసాగినటువంటి ప్రాంతాల్లో అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దృష్ట్యానే ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాబో 2019 ఎన్నికల్లో
ప్రజల ఆలోచనల నుంచే ఒక ప్రజా మేనిఫెస్టోను తయారు చేసి అదే రకంగా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాగ్దానాలు విస్మరించి ప్రజలను ఈ విధంగా దగా చేసింది, మోసం చేసిందో అవన్నిటి కూడా క్రోడీకరించి ఈ ప్రభుత్వం మీద ఒక ఛార్జ్ షీట్ను కూడా తయారు చేయడానికి ఈ యాత్ర కూడా దోహదపడింది. 3 అంశాల ప్రాతిపదికన ఈ యాత్ర కొనసాగింది. ఒకటి, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఒక ప్రజారంజకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం, పేద వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు క్రమేణా పల్లెల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దోహదపడితే ప్రజలు మోదీ పట్ల అపారమైనటువంటి ఆదరణ వ్యక్తపరిచారు. రెండో అంశం, 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి, కుటుంబ పాలన, నియంత్రిత పోకడలు, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. మూడవది, 40 సంవత్సరాలుగా పైగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పాపాలు ప్రజలు రాష్ట్రంలో, కేంద్రంలో, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రాకుండా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి అవకాశవాద రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, వారు అధికార దాహం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నటువంటి అంశం కూడా ప్రస్తావన రావడం. ఈ 3 అంశాలు ప్రధానంగా ప్రస్తావించి ముఖ్యంగా ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి ఏ రకంగా విస్మరించింది. దళిత ముఖ్యమంత్రి మొదలుకొని 3 ఎకరాల దళితుల భూమి పంపిణీ, పేదల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఖర్చు, 2 పడకల గదుల ఇల్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం, ఈ రకంగా వాటిని విస్మరించి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద కాకతీయ మిషన్ కాకతీయ, కమిషన్ల కోసం కాంట్రాక్టులు జేబులు నింపే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజలు చర్చ పెట్టి చివరికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పేద వర్గాల యొక్క, బలహీన వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకోవడంలో యాత్ర ద్వారా సఫలీకృతం కావడం, ముఖ్యంగా సబ్బండ వర్గాలు సంపూర్ణమైనటువంటి మద్దతును వ్యక్తం చేస్తూ యువత, మహిళలు భారీ సంఖ్యలో రోడ్ షోలో కానీ, బైక్ ర్యాలీలో కానీ, బహిరంగ సభలో పాల్గొనడం, ఇది తార్కాణం. అంటే ప్రజల్లో బీజేపీ పట్ల పెరుగుతున్నటువంటి ఒక నమ్మకము, విశ్వాసం, మోదీ విధానాలు, పాలన చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఈ దృశ్యాలైతే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక కార్యక్రమాలు అవి మళ్ళీ తెర మీదకి రావడం, మహిళలు బోనాలు ఎత్తి బతుకమ్మలు ఆడడం, గ్రామాల్లో, పల్లెల్లో కుల వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలు అన్ని కుల వృత్తాల యొక్క పరికరాలుతో సహా వారు స్వాగతాలు పలకడం, వారు పడుతున్నటువంటి దైనందిక బాధలను, కష్టాలను అన్ని కుల వృత్తుల వారు తెలంగాణ ఉద్యమంలో ఒక అపురూపమైనటువంటి ఆ రోజు ఆ కుల వృత్తులను, పరికరాలను ప్రదర్శించి దేశవ్యాప్తంగా ఆకట్టుకున్నారు. అదే పంతాలో చేపల వృత్తితో ఉన్నటువంటి మత్స్యకారులు మొదలుకొని గొర్రె కాపర్లు, రైతులు, రైతు కూలీలు, సబ్బండ వర్గాలు వాళ్ళ వృత్తుల యొక్క పరికరాలతో స్వాగతం పలుతూ ఏ రకంగా వాళ్ళ కుల వృత్తులు విచ్ఛిన్నమైనాయో అవన్నీ కూడా వారు
బహిర్గతం చేయడం, ప్రజల్లో ఈ వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం కేవలము గొర్రెలు, బర్రెలు, చేపలు ఇవన్నీ పంపిణీ అంతా కూడా దగా, మోసం, పదవుల కోసం మా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనేటువంటి యువత కూడా ఎక్కడ పాలనలో భాగస్వామ్యం చేయకుండా బర్రెలు, గొర్రెలు కాచడానికే పరిమితం చేస్తున్నటువంటి ఆ యొక్క ఆవేదన ఆ యువకుల్లో కూడా కనిపింది. జనం స్పష్టంగా మా వెంట, మేము అభివృద్ధి వెంట, దేశం కోసం మోదీ, మోదీ కోసం జనం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడ్డది. అందుకని ఈ యాత్ర తర్వాత మార్పు తప్పదనేటువంటి ఆత్మవిశ్వాసం మాకు కలుగుతుంది. ఆ మార్పు అనేది తెలంగాణలో బీజేపీ వల్లనే సాధ్యమనేది కూడా ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు కేసీఆర్ గారికి చుక్కలు చూపించడం ఖాయమని తేలిపోతున్నది. ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహము, ఆవేశం చూసిన తర్వాత మార్పు అనేది తప్పదనేది రూఢి అవుతున్నది. నేను యాత్ర గుండా ప్రజల యొక్క కష్టాలు, బాధలు నేరుగా స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఇది బంగారు తెలంగాణ కాదు, ఒక బాధల తెలంగాణగా ఇది గమనించడం జరిగింది. అందుకనే ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ అది బీజేపీ వల్ల సాధ్యం అనేది తేలిపోతుంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొత్తగా బీసీలకు ఏదో ఉరగబడతామని, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిధులు కల్పిస్తామని చెప్పడం చూస్తూ ఉంటే మభ్యపెట్టే ప్రయత్నాలు, బీసీలు నమ్మి మోసపోవడం అమాయకులు కాదని కూడా స్పష్టంగా తేలిపోయింది. క్షేత్రస్థాయిలో మేము అధ్యయనం చేసినటువంటి అన్ని అంశాలు, సమస్యలు పరిగణలోకి తీసుకొని భవిష్యత్తు ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టో, చార్ట్ షీట్తో పాటు మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామంటే కొన్ని అంశాలు కూడా మేము ప్రస్తావించిన ప్రజలు అనూహ్యమైన స్పందన, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశం, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఉచితంగా పంట పొలాలకు బోర్లు వేసే విధానం కానివ్వండి, చివరికి రైతులు తీసుకునే అప్పుల మీద వడ్డీ చెల్లింపు ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తామనే విషయం, యాత్ర మధ్యలో నరేంద్ర మోడీ గారు రైతులకు ప్రకటించే వరాల జల్లు, రైతులు ఆనంద బాష్పాలు కురిపించారు, పాలాభిషేకాలు చేశారు నరేంద్ర మోడీ చిత్రపటానికి. ఈ రాష్ట్రం ఇచ్చే రైతు బంధు పథకం కంటే 1000 రెట్లు ఇది రైతులకు మేలు కల్పించే విధానాన్ని మొదటిసారిగా మోదీ ప్రభుత్వం చేపట్టిందని, వారిచ్చే 4000 రూపాయలు పెట్టుబడి వ్యయం కింద కౌలు రైతులకు వర్తించదు, పోడు వ్యవసాయం చేసుకునే అడవి బిడ్డలు, అడవి రైతులకు వర్తించదు. వారు ఇచ్చినటువంటి 4000కు భిన్నంగా నరేంద్ర మోడీ 200 రూపాయలు ఎంఎస్పి ఏదైతే వరికి ప్రకటించారో, ఎంత తక్కువ కాకుండా 30 క్వింటాలు ఎకరాకు పండిస్తే కూడా 6000 రూపాయలు, సంవత్సరానికి 2 పంటలకు 12,000 రూపాయలు నేరుగా, ఇవాళ 12,000 రూపాయలు లబ్ధి రైతుకు. అది కౌలు రైతు అయినా, పోడు వ్యవసాయం చేసే రైతు అయినా, దుక్కి దున్నే రైతుకు మేలు జరిగే విధానం పట్ల ప్రజలు, రైతులు ముఖ్యంగా హర్షం వ్యక్తం చేస్తూ ఆనంద బాష్పాలు కురిపిస్తున్నారు. అదే రకంగా పత్తి రైతుకు కూడా 1130 రూపాయలు ఎకరాకు ఇవాళ వారు మద్దతు ధర ప్రకటిస్తే, మరి సంవత్సరానికి కనీసం మరి 12,000 నుంచి 20,000 వరకు నేరుగా రైతు లబ్ధి పొందే. ఈ రకంగా తెలంగాణలో అధిక సంఖ్యలో పత్తి పంట పండించే రైతులకు మేలు జరిగింది, వరి పండించే రైతులకు మేలు జరిగిందని 4,000 రూపాయలు పెట్టుబడి కింద ఏ కోశాన కూడా మరి మొత్తం రైతాంగానికి మేలు జరగలేని భావన కూడా ఉంది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇది వాళ్ళ గుండె రైలు పరిగెత్తిన యాత్ర, 14 రోజుల యాత్ర నిరంతరాయంగా
అనూహ్యమైనటువంటి స్పందన, వేలాది మంది ఒక్క అసెంబ్లీ కేంద్రంగా చేస్తేనే 10,000 15,000 మంది రావడం అంటే ఇది బీజేపీ చరిత్రలో మొదటిసారి అసెంబ్లీ కేంద్రంగా సభలు నిర్వహించారు. దీన్ని బట్టి బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణ, టీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల ప్రజలకు కోల్పోయిన విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ అయితే టీఆర్ఎస్ మునిగిపోతున్న పడవగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి ప్రధానంగా ఈ అంశాలు మేము గమనించాం. ముఖ్యంగా బోనాలు నేను చాలా స్పష్టంగా చెప్పాను. మళ్ళీ తెలంగాణ ఆడబిడ్డలు బోనాలు ఎత్తుకున్నారంటే తమ మొక్కులు నెరవేరకు ఎత్తిన బోనం దించే ప్రసక్తి లేదని తెలంగాణ ఉద్యమంలో ఎత్తిన బోనాలు తెలంగాణ సాధించే వరకు దించకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ మా మహిళలు అక్క చెల్లెలు బోనం ఎత్తినరు. ఈ ప్రభుత్వం గద్దె దించే వరకు, మొక్కులు చెల్లే వరకు ఉద్యమం ఆగదు. మా యాత్ర కొనసాగుతుంది. ఈ జనచైతన్య యాత్ర ఈ రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి మార్పులు సిద్ధించే వరకు ఈ యాత్ర దశల వారీగా, విడతల వారీగా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి, ఈ యాత్రకు అమిత్ షా గారు స్వయంగా వారు ఢిల్లీ నుంచి యాత్ర కొనసాగుతున్నటువంటి విషయాన్ని గమనించి వారు శుభాకాంక్షలు, అభినందన తెలపడం కాకుండా యాత్రను భవిష్యత్తులో తెలంగాణలో పేద రైతుల్లో, పేద వర్గాల్లో వాళ్ళ యొక్క మరి బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణ పట్ల కూడా పూర్తిగా అభినందించి వారు శుభాకాంక్షలు తెలిసి భవిష్యత్తులో దీన్ని ఉద్ధృతం చేయాలి. నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రధానమంత్రి ఈ యాత్ర విషయాలు తెలుసుకొని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు గారిని స్వయంగా పంపడం, యాత్రలో పాల్గొని మద్దతు తెలిపి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అండగా ఉందనేటువంటి సందేశాన్ని ఇవ్వమని చెప్పి వారు పంపించడం, వారు స్వయంగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ రకంగా ప్రజల్లో కూడా ఒక భావన ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారం ద్వారా జరుగుతున్న అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే దిగ్నీకృతమైన రీతిలో అభివృద్ధి, పేదల సంక్షేమం జరుగుతుందని, అనేక అవరోధాలు, ఆటంకాలు కేంద్ర పథకాలకు, కేంద్ర నిధులకు బీజేపీ అధికారం లేకపోవడం జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా సురేష్ ప్రభు గారు ప్రకటించారు. అందుకనే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అవసరమైతే అదనపు ప్యాకేజీని కూడా మోదీ ప్రభుత్వం ద్వారా తీసుకొస్తామనేటువంటి హామీని బహిరంగంగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. బట్ దీని పట్ల ప్రజల్లో అపారమైన విశ్వాసం, నమ్మకం బీజేపీ పట్ల పెరిగింది. రాబో రోజుల్లో మా కార్యక్రమాలను 2019 ఎన్నికల్లో ఒక రోడ్ మ్యాప్ను, మరి రేపు 13వ తేదీ అమిత్ షా పర్యటన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. రోడ్ మ్యాప్ నిర్ధారించుకొని ప్రణాళికాబద్ధంగా 119 సీట్లు అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి ఇది మాకు దోహదపడుతుంది. ప్రధానంగా ఈ యాత్ర నాకు అధ్యక్షునిగా ఏ అసెంబ్లీలో ప్రజా బాహుళ్యంలో పడుకోబడి ఉన్నటువంటి కార్యకర్తలు గుర్తించే అవకాశం నాకు కలిగింది. ప్రజా బాహుళ్యంలో ప్రజల కోసం పట్టపించే బీజేపీ కార్యకర్తలు గుర్తించే అవకాశం నాకు దొరికింది. రేపు ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను గుర్తించే ప్రక్రియలో కూడా ఈ యాత్ర సందర్భంగా కార్యకర్తలకు ఏదైతే నేను స్వయంగా వీక్షించానో అది కూడా దోహదపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి, మీ ఆలోచనలు, మీకున్నటువంటి సందేహాలు, సలహాలు, ఇంకా భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అవలంబించే విధానం పట్ల కూడా మీరు సూచించినా, సలహా ఇచ్చినా, ప్రశ్నించినా సిద్ధం. లెట్ us be crisp and pointed. అంటే లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి అంశాలపైన క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది. First time I would like to place on record, and I sincerely thank all the print and electronic media who has given proper positive coverage. That itself shows the strength of BJP shown during this yatra. You can see the pictures present in the public meetings. It's not from my side. The print media which they have published, the electronic media which they have focused. So never in the past BJP made such experiment. Assembly as centric we have organized. 26 assemblies we have organized public meetings, and rest 22
assemblies. We had road shows, not less than 500 to 2000 motorbikes participating there. You might have seen after BJP public meetings are over, everywhere the ministers, MLAs, Congress leaders, how they have tried to belittle our shows. They have exposed. ప్రతి చోట బహిరంగ సభ జరిగిన తర్వాత అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ మీద విరుచుకుపడ్డారు, కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారంటే అది వారి బలహీనత, బీజేపీ బలానికి అది నిదర్శనం. సిద్దిపేట ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. ఇప్పుడు ప్రభుత్వంలో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3లా పరిగణింపబడే సిద్దిపేటలో 2000 బైకులో ర్యాలీ, 10,000 మందితో పైగా బహిరంగ సభ జరిగిందంటే మీరు ఊహించుకోవచ్చు. తెల్లారి హరీశ్రావు గారు వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ ఎన్నో గిమ్మిక్కులు చేసి ఒక మా యువమోర్చా కార్యకర్తను ప్రలోభపెట్టి తీసుకుపోయిండొచ్చు. వారు అంత అనూహ్యమైన స్పందన పట్టణంలో సిద్దిపేట టౌన్లో వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్. మేము 2 ప్రధానమైన, ఒకటి స్పీకర్ది, రెండోది హరీష్ రావు మంత్రి, ఈ 48 దాంట్లో మిగతా అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న కాన్స్టిట్యూషన్. రెండోది 6 స్టేట్స్లో మీరు అధికారంలో రాలేదు, ఎట్లా వస్తారంటే ఎప్పుడు మేము గతంలో కూడా త్రిపురలో అధికారంలో రాలేదు, అస్సాంలో అధికారం రాలేదు, హర్యానాలో రాలేదు, ఆ రాష్ట్రాల్లో వచ్చిన్నాం, తెలంగాణ కూడా అదే పంతాలు వస్తాం. దాని విజయ సూత్రాలు ఆ రహస్యాలంటూ అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ రకంగా రాజకీయ కార్యకలాపాలతో పాటు సంస్థాగతంగా కూడా పార్టీని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. కాబట్టి పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ అయింది, క్యాడర్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇంతమంది అందులో పాల్గొనగలిగడానికి అది ఒక నిదర్శనం. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, వాళ్ళకి సర్వేల మీద నమ్మకం ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు పాల్గొన్న సభలు చూస్తే వాళ్ళు ప్రజల వచ్చి సర్వే చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏదో ఫామ్ హౌస్లో లేదా ప్రగతి భవన్లో కూర్చొని పగటి కళలు కంటున్నారు, వాళ్ళ కళలు వమ్ము కావడం ఖాయము. ముందు వాళ్ళ పీటలు కదులుతున్నాయి. ఇవాళ మీరు స్వయంగా చూస్తున్నారు, వాళ్ళ ముఠా తగాదాలు, గ్రూపులు, అవిశ్వాస తీర్మానాలు చూస్తూ ఉంటే టీఆర్ఎస్లోనే కాదు ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో. కొంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ రాజకీయ సన్యాయం చేసుకునే పరిస్థితి అని ప్రకటిస్తున్నారంటే ఆ పార్టీ నాయకత్వం తీరు ఇదంతా కూడా అర్థం పడుతుంది. అవిశ్వాసాలు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు వాళ్ళ అవిశ్వాసం మీద, అవినీతి మీద తీర్మానాలు పెడుతుంటే ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇది ఒక మైండ్ గేమ్. ఏంటంటే ప్రజల్లో మాకేదో బలం ఉందని ఆ వాపును చూసి బలం అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. He might be scared because the more he continues, he will be deprived of more. కేసీఆర్ కంటే ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు ముందస్తు ఎన్నికల కోసం. ఎప్పుడు ముందుగా ఇంటికి పంపేదానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో నాకున్న సమాచారం మేరకు ఒకరోజు కూడా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధంగా లేదు, మా పార్టీ కూడా సిద్ధంగా లేదు. కేసీఆర్ ముందుకు పోవాలంటే ముందు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది పసిగట్టి వారు ముందస్తు గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఉంది. రాములు గారు పరిచయం మాకు అవసరం లేదు. రాములు గారు రాముడు లేనిది రాజ్యం లేదు, రాముడు లేనిది ఇలాంటి నేను చెప్పాను కదా, ప్రజలు ఇచ్చిన మద్దతు మాకు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల వాళ్ళకు విశ్వాసం సడలి మా వైపు ప్రత్యామ్నాయం కోసం వస్తూ ఆ మార్పు అనేది ఈ రాష్ట్రం కోరుకుంటుంది. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. కాంగ్రెస్కు, టీడీపీకి, టీఆర్ఎస్ ఏమీ మార్పు లేదు పాలనలో. అన్ని వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, అదే మూస పద్ధతులు. మార్పు అనేది బీజేపీ ఇవ్వగలుగుతుంది. కేంద్రంలో మోదీ మార్పు చూసాం, ఆ పంత తెలంగాణలో కూడా కావాలని ప్రజలు కోరుకున్నారు. అదే మాకు నమ్మకం, భరోసా కల్పిస్తుంది. తప్పకుండా నాకు 2019లో రాజకీయపరమైన మార్పు సంభవం తెలంగాణలో.
మీ ప్రశ్న కరెక్ట్గా చెప్పారు. ఇచ్చిన దాంట్లో సగం చచ్చిపోయినాయి. ఇచ్చిన దాంట్లో మాకు అందలేదు. మా పేర్ల మీద కొంతమంది ఎవరో తీసుకున్నారు. పైపెచ్చు మేము కట్టిన డబ్బులు ఏవైతున్నాయో అవి పెట్టుకున్నా మాకు బర్రెలు దక్కేది, గొర్రెలు దక్కేది. ఇవాళ అన్నీ రీసైక్లింగ్ అయిపోయినాయి. దరిదాపులో కనబడతలేవని చెప్పారు. కాబట్టి చాలామంది మీరు చెప్పినట్టుగా మాకు గొర్రె కాపర్లు ఎక్కువగా నాకు చాలా సందర్భాల్లో గొర్రె పిల్లనిచ్చి గొంగడి కప్పి మాకు జరుగుతున్న అన్యాయం పట్ల మీరైనా కనీసం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా చేయండి అని చెప్పారు. వాళ్ళు 31,000 రూపాయలు కట్టారట. 1,20,000 అని చెప్పి 1/4 కడితే ఆ 31,000 మేము 4 అన్నా కొనుక్కుంటే మా చేతిలో 4 కూడా మిగలేదని చెప్పారు. అధికారంలోకి వస్తే అదనపు ప్యాకేజీ తీసుకొస్తాము కేంద్రం నుంచి అంటున్నారు. ఇప్పుడు విభజన చట్టంలో ఇచ్చిన హామీలపైన మీరు ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ గవర్నమెంట్ ఉంది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఒకటి, బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాట్ల వల్లే బీజేపీ ఎదగలేకపోయిందనేది విమర్శ కూడా మీ పార్టీ కార్యకర్తల నుంచే వస్తుంది. ఈ రెండింటికి సమాధానం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు జరిగినటువంటి ఏదైనా ప్రభుత్వం స్పష్టంగా చెప్తే నేను జవాబు చెప్తాను. ఇవాళ కాజీపేటది మొన్న 3వ ఉత్తరం రాసింది కేంద్రం. మీరు స్థలం చూపిస్తారా, లేకపోతే ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ పోయింది, రెండోది ఇది కూడా పోయే ప్రమాదం ఉంది అని ఘాటుగా అయిన లేఖ కేంద్రం రాసింది. ఈ నెల చివరి లోపల చెప్పకపోతే దీన్ని తరలిస్తాం. ఈ పాటికే వీళ్ళ వైఫల్యం వల్ల వేరే చోటికి అది మరలింది. ఇవాళ ప్రభుత్వం చెప్తుంది, నాకు హరీశ్రావు చెప్పారు, కాళేశ్వరంకి వచ్చిన అనుమతులు లేదా హైవేస్ విషయంలో, జాతీయ రహదారుల విషయంలో ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ కానీ ఎవరైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఛాలెంజ్ చేయండి. మీ 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఎంత, ఎన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎన్ని వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చారు, ఈ 4 సంవత్సరాలు ఏమైతే చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏ ప్రాజెక్ట్ ఎయిమ్స్ ఇచ్చాము, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాము, ఇచ్చిన హామీలు దాంట్లో విభజన చట్టంలో అన్నీ కూడా కొన్ని ఏమైనా ఉంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వల్ల లోపాల వల్ల, వాళ్ళ యొక్క స్పందన లేకపోవడం వల్ల ఇవాళ 1,86,000 ఇల్లు ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. 1,86,000 ఎందుకు కట్టలేకపోయినారు అని అడిగితే దానికి సమాధానం లేదు. ఆ 1,86,000 ఇళ్లకు 1,300 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఇచ్చింది. దాన్ని మీరేదో కొన్నిటికి సర్దుబాటు చేసేసి మళ్ళీ అదనంగా కావాలని మీరు అడగకపోవడం. ఈ అంశాలను యాత్రలో ప్రస్తావించాను. పొరుగు రాష్ట్రంలో 8 లక్షల ఇల్లు నిర్మాణమైనాయి ఎన్డీఏ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 11 లక్షల ఇల్లు నిర్మాణం అయిపోయినాయి. మీ చేతకాని తనం వల్ల ఇవాళ పేదలకు రావాల్సిన ఇల్లు రాలేకపోతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో 3 లక్షల మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తు పెట్టినారు. సబ్సిడీ కింద ఇంట్రెస్ట్, సబ్సిడీ కింద పెట్టుబడి వ్యయం 50%. ఆ దరఖాస్తులు కూడా కేంద్రానికి పంపించలేని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం. ఇది మీ వైఫల్యం వల్ల. కానీ కేంద్రం ఉదారంగా ఇంకా నిన్న పోయి అడిగినారు 7 జాతీయ రహదారులు, కేంద్రం సానుకూలంగా స్పందించింది. రైల్వే లైన్స్ ఇచ్చినాము, హైవే రోడ్స్ ఇచ్చినాము. ఇవాళ నేషనల్ హైవేస్ యావరేజ్ రేటు జాతీయ స్థాయి కంటే ఇవాళ అదనంగా పెరిగిందంటే ఈ ప్రభుత్వం వల్ల. 24 అవర్స్ ఇవాళ పవర్ సప్లై ఇస్తుందంటే బికాస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్. అన్నీ ప్రజలకు తెలిసినాయి, అర్థమవుతున్నాయి, తెలుసుకున్నారు. మేము ఊరూరు నేను పోయిన చోట్ల ప్రతి అసెంబ్లీలుగా కేంద్రం ఇచ్చిన పథకాలు, నిధులు గ్రామం వరకు ఎంత ఇచ్చిన గురించి పెట్టాను, ఛాలెంజ్ చేశాను. వాళ్ళ చిట్టా విప్పాను, బండారం బయట పెట్టాను. నేను దాని మీద సవాల్ చర్చకు సిద్ధమన్నాను. ఏ ఒక్క చోట రాలేదే. ఏ ఎమ్మెల్యే నేను చెప్పిన అంకెల గురించి మాట్లాడలేదు. నేను పోయిన తర్వాత ఏదో రాజకీయపరమైన ఎదురుదాడి చేసిన, కానీ నేను ఇచ్చిన మన్రేగా కింద ఇచ్చిన నిధులు, ఉజ్వల ఎన్ని ఇచ్చాము ఈ గ్రామంలో, ఈ గ్రామంలో ప్లాంటేషన్ కింద ఎన్ని నిధులు ఇచ్చినాం, ఈ గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్కి ఎన్ని నిధులు ఇచ్చినాం, ఈ గ్రామం కింద 14th ఫైనాన్స్ కింద ఎన్ని నిధులు ఇచ్చినాం. 1,00,00,000 రూపాయలు ఒక్కొక్క గ్రామం చెందితే విస్తుపోతున్నారు ప్రజలు. ఇన్ని వచ్చినాయా మాకు నిధులు? దాని మీద ఎక్కడ ఈ 14 రోజులు ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి దాని మీద చర్చ పెట్టలేదు. ఇది ఇవ్వలేదు మీరు ఈ గ్రామానికి చెప్పమనండి. కాబట్టి అనుకున్న దానికంటే ఇవాళ కేంద్రం చాలా ఉదారంగా టీఆర్ఎస్ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు. చూసి ఊరికే ఇప్పుడు 1,86,000 ఇళ్లకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవాళ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడిగితే ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ క్యాగ్ స్పష్టం చేసింది, కాకతీయ మిషన్లో 40% అదనంగా పనులు కావాల్సిన కాకుండా చేసినారని. ఇవన్నీ కూడా ఫెడరల్ సిస్టంలో
నిజంగా ఇవాళ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు రావాలి, నిజంగా మీకు అవినీతి జరగలేదు, మేము కాదు కదా ఇవాళ అవినీతి అనేది. స్వయంగా మీ అధికార పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ చెప్పారు, ఎమ్మెల్సీ చెప్పాడు, ఎమ్మెల్యే చెప్పాడు, నేను డబ్బులు ఇస్తే కానీ మార్చిలో శవం రాలేదు. ఇది 3% కామన్ అనేది మా మంత్రి చెప్పాడని చెప్పి చైర్పర్సన్ చెప్పాడు. ఇది కామన్, ఇది పరిపాలన. ఇవాళ ఇసుక మాఫియా, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ప్రజలు ఈ అవినీతి అంశం మీద కూడా ఏ రకంగా తీర్పు ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడుతున్నాం. ప్రజాస్వామ్య మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీగా ప్రజా కోర్టులనే వాళ్ళు దోషిగా. ఈ అవినీతి జరగలేదని మేము ఇసుక మాఫియా, మేము ఏ ప్రాంతం పోలినా అక్కడ ఇచ్చే ప్రజలు ఇచ్చే రిపోర్ట్స్ అంతా ఇక్కడ డే అండ్ నైట్ సార్, ఇసుకే లారీలు అడ్డగోలుగా రాత్రి మొదలు కొట్టేస్తున్నారని చెప్పి మేము చెప్పినా కాకుండా అధికార పార్టీ చెప్పినవే ఎమ్మెల్యేలు వాటిని మాట్లాడే ఉంది. ఇవాళ మీరు చూస్తారు, ఇవాళ అవిశ్వాసం మున్సిపల్ చైర్మన్లో పెట్టింది దేని మీద? వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు మింగేసారు అని చెప్పి వాళ్ళే కౌన్సిలర్ చెప్తున్నారు. అధికార పార్టీ విపక్షాలు చెప్తే మీరు విమర్శలు అనుకోవచ్చు, రాజకీయాలు అనుకోవచ్చు. ఫెడరల్ సిస్టంలో నేరుగా కేంద్రం డైరెక్ట్గా సిబిఐకి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవాలి, లేదా ప్రజలు శిక్ష వేస్తారు. చేస్తున్నాం, మేము చెప్తున్నాం, చేస్తున్నాం. ఆల్రెడీ దృష్టి తీసుకుపోతున్నాం, ఎక్కడ జరిగింది ఏం సంగతి చెప్తాను. కానీ నేరుగా ఫెడరల్ సిస్టంలో కేంద్రమే అంటే మళ్ళీ అదే ఒక రాజకీయపరమైనటువంటి అదే ఇది విమర్శ తప్పితే ప్రజలకు అన్ని ప్రజల ముందే చర్చిస్తున్నాం. కాదని చెప్పమండి, ప్రజలే నేను కాదు కదా, మీ చైర్మన్ చెప్పింది కదా 3% తీసుకోవాలి, తప్పు లేదని చెప్పింది ఆమె, నేను చెప్పింది కాదు కదా. చెప్పిందా లేదా? అంత బలం ఉందా లేదా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పింది అవుతామా కదా, కనీసం ఇప్పుడు చెప్పి అవన్నీ అదే. మేము ప్రజల మీద నమ్మకంతో రాజకీయ పోరాటం చేస్తున్నాం. వన్ బై వన్ చెప్పినాం. ఇంతకుముందు నేను చెప్పాను, ప్రజాక్షేత్రంలో వచ్చినట్టు విన్నపాలే మా ప్రజా మేనిఫెస్టో తయారు చేస్తామని. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ మేము వస్తే ఏమనేది చెప్పినాం. ఇప్పుడు మేనిఫెస్టో కూడా తొందరలో తయారు, ఇప్పుడు వచ్చినట్టన్ని మొత్తం ఆఫీస్కి తీసుకొచ్చాము. ఒక బస్తా ఉన్నాయి వాళ్ళ విజ్ఞాపాలు, సలహాలు, సూచనలు, వాళ్ళు పడ్డ బాధలు, అవన్నీ కూడా క్రోడీకరిస్తాం. ఒకటేమో చార్ట్ షీట్ తయారవుతుంది, ఒకటి మేనిఫెస్టో తయారవుతుంది. ఇది ప్రజా మేనిఫెస్టో, బీజేపీ ప్రజలు కోరుకునేటువంటి మేనిఫెస్టో మేము తయారు చేస్తాం. అది మీ దృష్టిలో ఉండొచ్చు, కానీ సమన్వయంతో పనిచేస్తున్నాం. అందరు కలిసి పనిచేస్తేనే ఈ స్థాయిలో యాత్ర జరిగింది. ఇంత పెద్ద సమీకరణ మీరు చూడండి, ఒక మీ పత్రికలు చూడండి, టీవీలు చూడండి, మీరు మరీ అంత గుడ్డిగా మాట్లాడట్లే. నువ్వు విలేకరు ఉంటే కనీసం వాస్తవాలు చూసి తెలుసుకొని మాట్లాడకుండా ఎట్లా? రోజు పత్రికలు చూడు, 14 రోజులు పత్రికలు చూడు, ఎన్ని వేదికలు ఉన్నాయి లేదు. ఏడా ఏ పథకం? ఎక్కడ? కేంద్ర ఏ పథకం? కాళేశ్వరం ప్రాజెక్టుకు మేమే అనుమతులు ఇచ్చాం, మేమే. మరి మిషన్ భగీరథలో కూడా అవినీతి జరిగిందనే విషయాన్ని స్పష్టంగా రూపాల గారు మాట్లాడారు. మీరు చూడండి దాని రికార్డు. మిషన్ భగీరథ కాన్సెప్ట్ మంచిదే, పైపుల ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం మంచిదే. ఆ పైపుల ద్వారా నీళ్ళు వస్తే మంచిది, కానీ ఆ పైపుల ద్వారా పైసలు పోతున్నాయి అనేది బాధ. అంతే, పైసలు పోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, పైసలు పోతున్నాయి. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మకుండా నేను చెప్పిన టీఆర్ఎస్ కోటేసినా, కాంగ్రెస్ కోటేసినా, అది ఎంఐఎం కోటేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం సహజ మిత్రులని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ ఎంఐఎంతో ప్రమేయం లేదంటుంది. కానీ ఇవాళ ఓవైసీ యూపీఏలో భాగస్వామ్యం ఉండడా లేదా? ఇవాళ ఢిల్లీలో మీరేమో గల్లీలోనేమో కుస్తీ,
ఢిల్లీలో దోస్తీ మీ 3 పార్టీలు. కర్ణాటకలో ఇవాళ కేసీఆర్ చెప్తేనే నేను కాంగ్రెస్తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అని స్వయంగా కుమారస్వామి చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రి కాదన్నాడా? పోయి ముఖ్యమంత్రి కుమారస్వామిని అభినందించలేదా? ఎందుకు అభినందించిండు? మంచి పని చేసినావు, కాంగ్రెస్తో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన, రేపు నువ్వైనా నేనైనా అందరం కలిసి మళ్ళీ రేపు ఒకటి కావాల్సిందే ఎందుకంటే ఒక మహాకూటమి అంటారు కదా ఇవాళ కాంగ్రెస్. రాహుల్ గాంధీనేమో చంద్రబాబు నాయుడు మంచిగా భుజాల మీద చేసి కౌలించుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా మహాకూటమిలో మేమంతా ఒకటే అని చెప్పకనే చెప్తున్నారు. కుమారస్వామి కలిసి ఆయన అభినందించొచ్చిండు. కుమారస్వామి ఏమో కేసీఆర్ చెప్తే నేను కాంగ్రెస్తో కలిసినాను. ఇవాళ ఓవైసీ ఏమో కాంగ్రెస్ తోటి లోకల్గా కుస్తీ అంటున్నారు. ఢిల్లీలో పోయి యూపీఏలో మీటింగ్లో ఓవైసీ పాల్గొంటారు. ఇవన్నీ వాస్తవాలు ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందుకే నేను చెప్పాను, మీరు టీఆర్ఎస్ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా రేపు అపాయింట్మెంట్ కాదు అది. మీరు అన్నట్టు కేసీఆర్ అమిత్ షాను కలిస్తే అది రాజకీయపరమైనటువంటి అపాయింట్మెంట్. ప్రధానమంత్రి ఈజ్ యాక్సెప్టబుల్ ఆల్. దాన్ని బట్టి నేర్చుకోవాలి ఇక్కడ మన ముఖ్యమంత్రి కూడా. ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేదు. ఎమ్మెల్యేల సంగతి, మామూలు ప్రజల సంగతి ఎవడు, ఇక జర్నలిస్ట్ సంగతి కూడా మీకు తెలుసు. ఇక మాకంటే ఎక్కువ మీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకోరో, ఎన్నిసార్లు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి నీటి మీద రాసిండో అందరికీ మీకు తెలుసు. అదే నేను అదే చెప్పాను, గద్వాల్లో పోయి మళ్ళీ దీవించాను. నేను దేనికి దీవించాలి, ఎందుకు దీవించాలి? ఎక్కడ లేని తెలంగాణనే మద్యం అమ్మకాల ద్వారా 50,000 కోట్లు సంపాదిస్తున్నందుక, కుటుంబ పాలన కోసమా, నియంతృత్వ కోసమా, దేనికి అవినీతి కోసమా, ఎందుకు మళ్ళీ దీవించాలా? దేంతో నెంబర్ 1 మీరు? వ్యక్తిగతమైనటువంటి ఆదాయంలోనా లేకపోతే ప్రభుత్వ ఆదాయంలోనా? ప్రభుత్వ ఖజానాలు పెంచడం అంటే మీ మీద ముక్కు పిండి వసూలు చేస్తే ఆట మీద ఖజానా పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు మద్యం మీద 50,000 కోట్లు వస్తుంది ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా. 45,000 కోట్లు పేద ప్రజలు తాగి ఈ ప్రభు ఖజానా నింపుతున్నారు. అంటే పేదల ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి ఆదాయ వనరుగా మార్చుకునే ప్రభుత్వం నెంబర్ 1 ప్రభుత్వం. ఇవాళ దేశంలోనే గట్టు మండలం, అత్యల్ప అక్షరాస్యత ఉన్నటువంటి మండలం ఈ దేశంలో గట్టు మండలం. వలస కూలీలుగా ఉండేటువంటి ప్రాంతం ఈ దేశంలో ఇవాళ పాలమూరు జిల్లా. కాబట్టి ప్రజలు ఎక్కడ దీవించాలనో ఎక్కడ శిక్షించాలో ప్రజలకు తెలుసు. నెంబర్ 1 ఇవాళ మీరు ఈ ఫ్యూయల్ ఛార్జీల మీద వేసే పన్ను ఏదైతుందో దేశంలో ఎక్కలేని విధంగా మీరు వేస్తారు, పెట్రోల్ మీద, డీజిల్ మీద. అంటే ఇవన్నీ నెంబర్ 1 ఆదాయం పెంచుకోవడం అంటే ప్రజలను నడ్డి విరిచి ఆదాయం పెంచుకోవచ్చు, కానీ వ్యక్తుల కుటుంబాల ఆదాయం పెరుగుతలేదు. అది మా బాధ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన నంబర్ ఏతుందో మిషన్ 60+ టార్గెట్గా మేము పోతున్నాం. 100 సీట్లు వస్తాయా, 10 వస్తాయా రేపు తెలుస్తుంది కదా మీ సర్వేలో. సరే, హైదరాబాద్కు ఎవరు పోటీ చేస్తారు, సికింద్రాబాద్కు ఎవరు పోటీ చేస్తారు, ఏ అసెంబ్లీకి పోటీ చేస్తున్నది ఎన్నికల కమిటీ కూర్చుంటాం. ఎన్నికల ముందు కూర్చొని ఎవరు గెలిచే అభ్యర్థులు ఉంటే ఆ గెలిచే అభ్యర్థులనే బరిలోకి దించుతాం. ప్రక్రియ మాది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా యాత్ర సందర్భంగా 48 అసెంబ్లీలలో కూడా ఎవరు బలమైనటువంటి కార్యకర్తలు, ఎవరు బలమైన నాయకులు గుర్తించే అవకాశం నాకు దొరికిందని చెప్తున్నాను. ఇవాళ మేము ఈ ఒక వర్గం ఓట్ల మీదనే, ఒక కులం ఓట్ల మీద ఆధారపడి గెలవాలనేటువంటి తాపత్రయం బీజేపీకి లేదు. నరేంద్ర మోడీ నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. అన్ని వర్గాల ఆదరణ చూరగొనే రీతిలో మా విధానాలు ఉంటాయి. అన్ని వర్గాల ఆదరణ చూరగొనే రీతిలో ఉండే అభ్యర్థులను బరిలోకి దించుతాం, గెలుస్తాం. అట్లా అని చెప్పి మెజారిటీ ప్రజల హిందువుల మనోభావాలు గాయపరిచే విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు కూడా ఇవాళ మెజారిటీ ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాని మెజారిటీ వర్గాల ప్రజలు కానీ లేదా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు సమర్థించే పార్టీలకు కూడా ఖచ్చితంగా త్వరలో ప్రజాస్వామ్యయుతంగానే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తుంది. నేను చాలా స్పష్టంగా టీఆర్ఎస్ బహిరంగంగానే కాంగ్రెస్తో ఇవాళ ఒప్పందం ఉందని చెప్తున్నాను. కర్ణాటక తెరదీసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పింది వాస్తవం కదా, అబద్ధం అని చెప్పమనండి.
ప్రజలు అర్థం చేసుకుంటారు. కుమారస్వామి చెప్పాడు కాంగ్రెస్తో కలుమని కేసీఆర్ చెప్తేనే కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అని. కాబట్టి రహస్య ఒప్పందం కాదు, అది వాళ్ళ బండారం బయటపడేది కర్ణాటకలో. మాకు రహస్య ఒప్పందాల మీద ఏం నమ్మకం లేవు. రహస్యంగా పోయింది ఏది చేసినా బహిరంగంగా చేస్తాం, బహిరంగంగానే పోటీ చేస్తాం. 119 బహిరంగానే 17 స్థానాలు పోటీ చేస్తాం. ప్రజల తీర్పుతోనే గెలుస్తాం. ఈ యొక్క ప్రజలదే మాకు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం. పార్టీలతో కాదు, ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల మద్దతు చూరగొనడానికే మా ఈ ప్రయత్నాలన్నీ కూడా. అది అది మరి కుమారస్వామి చెప్పాలి. మరి కుమారస్వామిని అడగండి. నేనంటలేదు కుమారస్వామి బహిరంగ ఆయన ఓపెన్గా చెప్పిండు నేను అవినీతి గురించి మాట్లాడలేను, ఎందుకంటే నేను ప్రజలు ఇచ్చి తీర్పుదార ముఖ్యమంత్రి కాలేదు, కాంగ్రెస్ పుణ్యాన్ని అయినాను. అవినీతి గురించి ప్రశ్నించమంటే నేను ప్రశ్నించలేను, ఆ స్తోమత లేదు, ఆ సామర్థ్యం నాకు లేదు, నేను కాంగ్రెస్ మీద ఆధారపడ్డా. అట్లాంటప్పుడు నేను కాంగ్రెస్ అవినీతి గురించి ఎట్లా మాట్లాడతా అని చెప్పిన వ్యక్తి కుమారస్వామి. కుమారస్వామి బలహీనుడా బలవంతుడా కుమారస్వామి చెప్పాలి. స్వయంగా ఆయనే ప్రకటించాడు నేను కేసీఆర్ చెప్తేనే కాంగ్రెస్తో కలిసి. ఎందుకంటే ఒక రోజు ముందు వరకు కూడా కుమారస్వామి కత్తులు దూసుకున్నారు కాంగ్రెస్తో. నువ్వు అవినీతి పడంటే నువ్వు కుంభకోణం, ఒకరి మీద ఒకరు. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, జేడీఎస్ బీజేపీ బీ టీం అన్నాడు. జరిగింది ఏమిటి వల్ల జేడీఎస్ ఎవరికి బీ టీంగా మారింది. అదే పంతంలో ఇవాళ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్కు బీ టీంగా మారుతుందా, కాంగ్రెస్ టీఆర్ఎస్కి బీ టీంగా మారుతుందో రేపు తేలిపోతుంది. బీ టీం పాత్ర బీజేపీ ఎప్పుడు పోషింది, అంత ఏ టీం పాత్రనే మేము పోషిస్తాం అన్న మాటకు వాళ్ళు రాహుల్ గాంధీ అన్న మాట ఇవాళ తేలింది ఏమిటి. కర్ణాటకలో బీజేపీ బీ టీం కాలే, జేడీఎస్ కాంగ్రెస్కు బీ టీంగా మారిపోయింది. నేను చాలా స్పష్టంగా నిన్ననే ప్రకటన చేశాను. ఏ వ్యక్తులైనా తమ మతాన్ని గౌరవించుకోవచ్చు, తమ మతాల మీద విశ్వాసం వ్యక్తం చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు, తప్పు లేదు. ఇతర మతాలను కించపరిచి ఇతర దేవతా దేవులను అవమానపరిచే విధంగా హేళన చేసే విధంగా మాట్లాడితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, కఠినంగా వివరించాలా, వాళ్ళు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం బలహీన ప్రభుత్వాలు, ఇవాళ టీఆర్ఎస్ కానీ గతంలో కాంగ్రెస్ కానీ ఓవైసీ సోదరులు మాట్లాడతారు నాకు 15 నిమిషాలు ఇస్తే మొత్తం ఇచ్చేస్తామని. వారు హిందూ దేవతల మీద మాట్లాడతారు, దేవుళ్ళ మీద మాట్లాడతారు. ప్రభుత్వాలు సేవ చచ్చిపోయినట్టుగా వివరిస్తున్నారు. అంటే అందుకని వాళ్ళ స్వామీజీ వారు మనోవేదన చెంది ప్రజాస్వామ్యయుతంగా ఒక యాత్ర చేస్తాను, ప్రభుత్వాలు కనువిప్పుకోవాలి, సమాజం ఆలోచన చేయాలంటే దాన్ని కట్టడి చేయడం అంటే ఎవరైతే కించపరిచి ఎవరైతే అవమానపరిచినరో మెజారిటీ ప్రజలను వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని శిక్షించాల్సి పోయి స్వామీజీ మీరు పాదయాత్ర చేయవద్దు, యాదగిరి గుట్టకపోవద్దు అని నిబంధనలు చూస్తూ ఉంటే వారు ప్రజల్లో చులకనవుతున్నారు, ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎవరి కొమ్ము కాస్తున్నారు అనేది తేలిపోతుంది. కాబట్టి ఈ రాజకీయాలు ఎక్కువ కాలం చెల్లవు. ఈ సంతుష్టికర విధానాలు లేదా మెజార్టీ ప్రజలు కానీ ఇతర మతస్థుల మనోభావాలు గాయపరిచే వాళ్ళకు ఒత్తాసు పలికే రీతిలో వివరిస్తే వాళ్ళు సరైన సమయంలో వారు కూడా ప్రజలు తిరగబడతారు. ఒకటి గమనించాలా, మీరు వీసాస్ వెరిఫై చేస్తే టూరిజం వీసా కింద వస్తారు, చేసే కార్యక్రమం వేరే విధంగా చేస్తారు. వేరే కార్యక్రమాలు చేసినప్పుడు ఆయా ప్రభుత్వాలు ఆ స్థానికంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. వీసాలు ఎవరు కూడా రిలీజియస్ మీద వచ్చిన వాళ్ళు రిలీజియస్ పరిమితం అవుతుంది, బాహటంగా చేసేదానికి ఆస్కారం. అటువంటి ఉల్లంఘించే వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా స్థానికంగా ఉండే ప్రభుత్వాల మీద వాళ్ళు తీసుకోవాలా, ఆ రకంగా వ్యవహరించాలి. కాబట్టి ప్రభుత్వాలు ఎందుకు ఈ అపీస్మెంట్ పాలసీస్ అంటే ఓట్ బ్యాంక్ పాలసీ, ఇది ఒకటే కాదు, 12% అన్కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ ఇస్తామని కోర్టులు రాజ్యాంగంలో లేదు, కోర్టులు కొట్టేస్తాం కూడా పదే పదే చెప్తుంటే ఇది మోసం కాకపోతే ఏంటి? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఖాందాన్ని వాళ్ళు అవుతాను. రెండోది ఇవాళ చెప్తున్నాను, ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీల రిజర్వేషన్స్ తగ్గించే కుట్రలు జరుగుతున్నాయి. మరి ఎందుకు మాట్లాడుతుంది ప్రభుత్వం? నువ్వు 34% ఇస్తాను, ఎందుకు ఎన్నికలు నిలబెట్టకపోతున్నావు? ఇవన్నీ కూడా
ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ అన్యాయం చేస్తున్నది ప్రభుత్వాలు. నిజంగా ఇవాళ నీ చేతుల్లో పడ్డలు ఉన్నదే. ఇవాళ బీసీ డిక్లరేషన్ పేరు మీద 3 రోజులు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని సబ్ కమిటీలు వేసి చేసి కొండందవి ఎలుకని పట్టినట్టుగా ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 6 నెలల తర్వాత మేము లోన్ ఇస్తాం. ఎంబీసీ అన్నావు. ఎవరు ఎంబీసీ చెప్పు జవాబు ఇప్పటి వరకు. నీకు ఎందుకు సమయం పడతలేదు? ఎందుకు తేల్చావు ఎంబీసీ అంటే? నీకు ఎంబీసీల పట్ల ఉన్న ఎంత ప్రేమ, ఎంత వివక్షత తేలిపోతుంది వాళ్ళ. ఎంబీసీలు తేల్చడానికి నీకు మనసు రావటం లేదు. 1000 కోట్లు అన్నావు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరు ఖర్చు పెట్టావు? ఎంబీసీలు ఎవరంటే లేదు. అచ్చా మీరు బీసీ గణాంక వివరాలు ఎందుకు చెప్పండి? 4 సంవత్సరాలు నీకు ఎందుకు చెప్పట్లేవు? ఇవాళ 60% రిజర్వేషన్లు కోర్టు ఒప్పుకుంటలేదంటే ఇంత గణాంక వివరాలు ఉంటే కోర్టు ఒప్పుకుంటుంది. ఇంత వివరాలే లేవు కానీ చేపించడానికి మనసు రావటం లేదు. పైకి మాత్రం మేకపోతే గంభీర్యం, మొసలి కన్నీరు బీసీల పట్ల. అందుకని ఇవాళ బీసీలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇవాళ నేను చాలా గ్రామాల్లో బీజేపీ అంటే బడుగు జనాల పార్టీ అంటున్నారు. అసలు మాట్లాడుతుంది బీసీల పట్ల ఒక బీజేపీ నిక్కచ్చిగా మాట్లాడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా మొన్న నేషనల్ కమిషన్ బీసీల కోసం ఒక రాజ్యాంగ హోదా కల్పిస్తామంటే అడ్డుపడ్డ పార్టీ ఎవరు? తేలిపోయింది. బండారు బయటపడేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేషనల్ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా రాకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్. ఇవాళ బీసీలు ప్రథమ శత్రువుగా కాంగ్రెస్ చూస్తున్నారు. ఇవాళ మీరు రాష్ట్రంలో కూడా బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు కనీసం వాళ్ళ గణాంక వివరాలు కూడా చేపట్టడానికి 4 సంవత్సరాలు కూడా చేయలేదంటే ఎంత అన్యాయంగా వివరిస్తున్నారు. అమాయకులు కాదు మోసపోవడానికి బీసీలు. ఇప్పుడు చైతన్యం అవుతారు. వాళ్ళని చైతన్యం చేస్తాం మేము. పూర్తిగా బీసీలకు అండగా నిలబడే పార్టీ బీజేపీ. ఎందుకంటే ఒక బీసీ ప్రధానిని దేశంలో మొదటిసారి చరిత్ర కేంద్రంలో ప్రధానంగా చేసిన చరిత్ర ఇవాళ. మీరు చెప్పారు ముసలి కన్నీరు కాల్చి అవకాశం ఇవ్వలేదు బీసీలకు అనేది తేలిపోతుంది ఇవాళ. అమిత్ షా రాకకు పార్టీలో చేరిక ఏం సంబంధం లేదు. అమిత్ షా రాకలో చేరికలు అసలే ఉండవు. మేము చేర్చుకోము కూడా ఆ రోజు. కాబట్టి ఖచ్చితంగా మేము యాత్ర ద్వారా కూడా మున్సిపల్ చైర్మన్ చేరినారు, కౌన్సిలర్స్ చేరినారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తులు చాలామంది చేరారు. ప్రజల్లో క్షేత్రస్థాయిలో చేరికలు నిరంతరం కొనసాగుతుంటాయి. రావాల్సిన వాళ్ళు ఎవరైనా వస్తుంటే పార్టీ విధానాల మీద, మోదీ పనితీరు మీద నచ్చి వస్తే వాళ్ళకి స్వాగతిస్తాం. కేవలం చేరికల కోసం మేము ఎదురు చూస్తలేం. మా పార్టీని మేము సొంతంగా బలోపేతం చేసుకుంటూ పోతాం. ఎవరైనా వస్తే ఈ విధానాల పట్ల ఉంటే వాళ్ళని చేర్చుకుంటాం, వాళ్ళకు సముచితంగా గౌరవిస్తాం, వాళ్ళకు కూడా బాధ్యత కల్పిస్తాం. చర్చలు ఏం లేదు. వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేదానికి వాళ్ళను బేరీజ్ వేసుకొని మా పార్టీ విధానాలు, మా పార్టీ సిస్టంలో ఇమడగలిగి మోదీ పట్ల పనితీరు పట్ల వాళ్ళు నచ్చి వస్తే చేర్చుకుంటాం. మీరు వాళ్ళని అడగాలి. మీకు వచ్చిన తర్వాత పార్టీలో ఎంత స్థానం ఇచ్చింది, ఏం గౌరవం ఇచ్చిందని మీరు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ స్వార్థపరమైన ఎజెండాతో పోతే మేము అందుకని చెప్తున్నాం. దానివల్ల నష్టం జరిగేది ఏమీ లేదు. మాకు వచ్చిన వాళ్ళని గౌరవించాం, ఎంపీ సీట్ ఇచ్చాం, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం, పదవులు ఇచ్చాం. అంతకంటే మించి ముఖ్యమంత్రి పదవులు కావాలని పార్టీలో పోతే పరాభవం దక్కుతుంది. చూస్తున్నాగా ఇప్పుడు. ఇక మీలాంటి వాళ్ళు నమ్మేటోళ్ళు ఉంటే చెప్తూనే ఉంటారు. వాళ్ళు మీరు నమ్ముతా ఉంటే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది చూస్తున్నాం కదా. పోయిన వాళ్ళు పోయినది సంగతి ఏమైతే తెలుసు కదా. ఇప్పుడు పోయిన వాళ్ళ సంగతి అక్కడ పోయినాక ఏమైంది చూస్తున్నారు. వాళ్ళ కితాబు కోసం చేయట్లేదు, మేము ప్రజల కోసం చేస్తున్నాం. వాళ్ళ కితాబు కోసం చేయము. ప్రజలు ఇప్పుడు మేము చేసిన యాత్ర అవుతుందో ప్రజల కోసం చేసినాం. నాయకుల కోసమో, వాళ్ళ కితాబు కోసమో, వాళ్ళ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం చేయము. పోయిన వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. అది కూడా అనుకోండి, ఎంత పశ్చాత్తాపడుతున్నారు మాకు తెలుసు. మళ్ళీ వెనక ధర నుంచి ఎట్లా వద్దామని కూడా చూస్తుంటే వాళ్ళు ఉన్నారు కొంతమంది. చెప్పం రానియం కూడా. అటువంటి వాళ్ళకి అవకాశం లేదు. మీరు తెలుసుకోవాలి గ్రౌండ్లో ఆడ ఏమైంది, బ్రహ్మాండం ఏం బద్దలైంది తెలిసిపోతుందిగా. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. నేను నా యాత్ర ద్వారా సూటిగా ప్రశ్నించినాను అధికార పార్టీ. మీకు ఈరోజు కాదు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీని ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుని చేసే అవకాశం ఉంది. చెప్పండి బహిరంగ.
బీజేపీ మేము ప్రధానమంత్రిని చేశాం, దళితుని రాష్ట్రపతి చేసినాం, ఒక మహిళను రక్షణ శాఖ మంత్రి. రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో కూడా బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బీజేపీలో ఉన్నాయి. కానీ మీ పార్టీలో ఉందని చెప్తే ఇంతవరకు సమాధానం లేదు. మీరు కూడా రాబట్టండి. 19 ఏమవుతుంది అనేది పార్టీ నిర్ణయం చేస్తుంది. అవకాశాలు వాళ్ళు బీసీని ప్రెసిడెంట్గా చేస్తారు, ప్రెసిడెంట్గా చేసినారు, ఎస్సీని చేసినారు ప్రెసిడెంట్గా. కానీ మీలో ఒక ప్రెసిడెంట్గానే చేస్తారు. ముఖ్యమంత్రి సంఘం పక్కన పెట్టి రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని చేసే అవకాశం ఉందా చెప్పండి. మేము చేశాము, ఎస్సీని చేశాం, బీసీని చేశాం. భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయి, కానీ మీ పార్టీలో ఉన్నాయా చెప్పమంటున్నాను. పార్టీ ఎవరు ఏ స్థాయిలో ఉండాలని పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. 119 సీట్లు మేము పోటీ చేస్తాం. పోటీలో కూడా మేము ఇంతకుముందు చెప్పిన యాత్ర ద్వారా కొంత బలమైనటువంటి నాయకత్వాన్ని గుర్తించాను. ప్రజల్లో ప్రజా బాహుళ్యంలో ఉన్న మద్దతు ఉన్న వాళ్ళని కూడా గుర్తించగలిగినాను. ఒక అవకాశం వచ్చింది నాకు. అన్ని కోణాల నుంచి ఆలోచన చేసే గెలిచేటువంటి అన్నీ ఉంటాయి. యంగర్ జనరేషన్ ఉంటారు, సామాజిక న్యాయం ఉంటుంది, మహిళలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు. ఇవాళ నేను చెప్పాను కదా, 26 అసెంబ్లీలో 5 అసెంబ్లీలు నేను మొన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎస్సీల సక్సెస్ఫుల్. అచ్చంపేటలో మీరు అందుకు మేము వీక్ అనుకుంటారు, 5,000 మందితో సభ జరిగింది ఒక అసెంబ్లీ. ఇప్పుడు ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీ చేసినా కానీ ప్రభుత్వ పరంగా చేస్తున్నారు, పార్టీ పరంగా చేసిన దాఖలు చెప్పండి అసెంబ్లీ కేంద్రంగా. ఇట్స్ ఓన్లీ బీజేపీ ఇన్ ద స్టేట్. కాబట్టి మేము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అన్ని అంగుల నుంచి తయారు చేస్తాం. గజ్వేల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారు. ఎవరనేది పార్టీ నిర్ణయిస్తున్న సమయంలో పనిచేయడానికి వచ్చే జర్నలిస్టులు కూడా పార్టీలో గుర్తింపు తప్పకుంటుంది. చివరిగా ఇంతకుముందు చెప్పినట్టుగా జర్నలిస్టుల సమస్యల మీద కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిన విధానాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా యాత్రలో ప్రస్తావించాను, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రస్తావించాను. రేపు ఏదైనా జరుగుతుందంటే అది బీజేపీ వల్లనే జరగాలి, బీజేపీ వల్ల చేస్తుంది హామీ ఇస్తున్నాను. నా ప్రగాఢ సంతాపాన్ని నిన్న 4 చనిపోయిన జర్నలిస్టులు, మొన్న ఒక కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంత దీన స్థితిలో జర్నలిస్టులే మోసం చేయగలిగినటువంటి ప్రభుత్వం ఎవరినైనా మోసం చేయగలుగుతుంది అనేది ఇది ఒక తార్కాణం మాత్రమే.